ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూలుకు సరైన అనుమతులు లేకుండానే అడ్మిషన్ జరుగుతున్నాయంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెద్ద ఎత్తున స్కూల్ ముందు ధర్నా చేశారు. ధర్నా చేయడమే కాదు, ఫర్నిచర్ను సైతం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు స్కూలుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆఫీస్పై దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యి వారిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు లేకున్నా కూడా వాటికి ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఈరోజు ఉదయం ప్రైవేట్ స్కూల్పై దాడి చేయడమే కాదు, ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. హుజురాబాద్ పట్టణంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు హుజురాబాద్ పట్టణానికి సంబంధించిన పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఎందుకంటే డంపింగ్ యార్డ్, హుజురాబాద్ పట్టణాన్ని అనుకుని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డ్ను వెంటనే ఎత్తివేయాలి, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ వల్ల తాము పలు రోగాల బారిన పడుతున్నామని, ఇంకోవైపు దీనిపై ప్రత్యక్ష పరోక్ష పోరాటం చేయడానికైనా సిద్ధమే అని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల తమ పిల్లలే కాదు వృద్ధులు కూడా చాలా రోగాల బారిన పడుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు దీనిపై పలు రాజకీయ పక్షాలు కూడా ముందుకు రావాలి, తమకు సపోర్ట్ చేయాలని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ డంపింగ్ యార్డ్ మాత్రం ఎత్తివేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా వీరు హెచ్చరించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం సింగరేణి పరిధి, రామగుండం రీజియన్ 1 పరిధి, RG1కి సంబంధించినటువంటి OCP 5కి సంబంధించిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా బాధితులంతా కూడా జిల్లా కలెక్టరేట్ చేరుకొని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయితే గతంలో కూడా సింగరేణి అధికారులు కొందరు రైతులకు నష్టపరిహారం చెల్లించినప్పుడు కూడా రెండో విడత మాత్రం నష్టపరిహారం జరపడం జరిగింది. కావాలని ఒక వ్యక్తి సుందిల గ్రామానికే సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి తప్పుడు ఆధార సింగరేణి అధికారులకు చూపడంతో తమకు నష్టం జరిగిందంటూ కూడా వారంతా కూడా బాధను వెల్లదీశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కలిసి తమకు జరిగినటువంటి నష్టాన్ని పూర్తించి మాకు వెంటనే తగిన పరిహారాన్ని చెల్లించాలి, అంతేకాకుండా కూడా అక్రమంగా భూములు ఆక్రమించి అలాగే ఊరికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఆధారాలు చూపించినటువంటి సదరు వ్యక్తిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత రైతులంతా కూడా జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందినటువంటి గాండ్ల సాయిలు లలిత అనే వృద్ధ దంపతులు తమను కొడుకులు పట్టించుకోవడం లేదు, తినడానికి తిండి కూడా పెట్టడం లేదంటూ కూడా జిల్లా కలెక్టరేట్కు రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణుకు వాళ్ళు బాధను వెల్లదీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు 2 కుమారులు, ఇద్దరికి కూడా వాసులన్నీ కూడా పంచించడం జరిగింది. తనకు ఉన్నటువంటి 6 ఎకరాల్లో చెరొక 2 ఎకరాలు పంచినప్పుడు మా తరఫున కూడా 2 ఎకరాలు ఉంచుకున్నప్పుడు కూడా ఆ 2 ఎకరాలను కూడా 2 కొడుకులు కబ్జా చేయడం, దానిపైన వచ్చినటువంటి పంటకు వచ్చినటువంటి డబ్బులు ఏవి కూడా మనకి ఇవ్వడం లేదు, కేవలం పింఛన్ మీద ఆధారపడుతున్నాం, మాకు తినడానికి తిండి కూడా దొరకలేదు కాబట్టి మా 2 కొడుకులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా అదనపు కలెక్టర్కు వేడుకోవడం జరిగింది. అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అధికారులను వృద్ధులకు కావాల్సినటువంటి న్యాయం జరిగేదా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు చెల్లించాలి, అంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు రావడంలో జాప్యం జరుగుతుంది కాబట్టి వారికి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ AITC ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా AITC నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సబ్బండ వర్గాలకు అన్ని రకాల హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కూడా వారు మండిపడ్డారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ సిబ్బందికి వెంటనే రెగ్యులేట్ చేస్తాం, పనికి తగ్గ వేతనం ఇస్తామంటూ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత పట్టించుకోలేదంటూ కూడా వారు ఆరోపించారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు గత 4 నెలలను కూడా వేతనాలు అందడం లేదు, వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాలి, వారికి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరొక వార్త, జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మరో బంప్ పిలిచారు. ఆయన ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి అమెండ్మెంట్ రావడం జరిగింది. దాదాపు 50 వార్డులుగా విభజిస్తూ నోటిఫికేషన్ ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ అలాగే దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీగా తరలివెళ్లి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైన విభజించడం కుదరదని, ఎందుకంటే తప్పుల తరగగా ఉంది, తద్వారా ఒక వార్డు ప్రజలు మరో వార్డుకి వెళ్ళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. మరొక వార్త, బెట్టింగ్కు అలాగే
ఆన్లైన్లో రమ్మీ ఆటకు యువకులు బలవుతున్నారు. తాజాగా జగిత్యాల పట్టణానికి చెందినటువంటి సాయి కుమార్ అనే యువకుడు అప్పుల బాధ బాగా అంటే ఈ బెట్టింగ్కు సంబంధించి లక్షల రూపాయలు అప్పు పెట్టడంతో వాళ్ళంతా ఇంటికి రావడంతో తీవ్ర మానసిక వేదనకు లోనే పురుగుల మందు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డగా దాదాపు 4 రోజుల తర్వాత చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మరి బెట్టింగ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో ఒకళ్ళు బలవుతూనే ఉన్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా తాను పూర్తి ఆధారాలతో కమిషన్లో ఉన్నటువంటి విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మిగతా నేతలంతా కూడా తనతో ముచ్చటించినటువంటి పరిస్థితి కనబడింది. 10:30 ప్రాంతంలో ఏదైతే బీఆర్కేఆర్ భవన్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్లో హాజరైనటువంటి పరిస్థితి. కాళేశ్వరం విచారణలో భాగంగా గత కొద్ది రోజులుగా దాదాపు 1.5 ఏడాదిన్నరగా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. పూర్తి ఆధారాలతో తాను ఈరోజు కమిషన్ ముందుకు హాజరైనటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానిపైన అనేక అంశాలపైన కూడా తాను మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దాదాపు 1.5 గంటల పాటు విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత మేర ఎస్టిమేషన్ ఉంది, అక్కడ ఎంత మేర మీరు నిధులు ఖర్చు చేశారనే దానిపైన కూడా ప్రశ్నలు అందించినటువంటి వాటి అన్నిటికీ కూడా తాను మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. తుమ్మిడిహట్టి వద్ద ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాజెక్టును మీరు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందంటూ కూడా తాను ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసి పూర్తిగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రభుత్వం 152 మీటర్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే కానీ అక్కడ మాకు అంత వాటర్ సోర్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని తగ్గించాలని కూడా గతంలో నాడు మా మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి దాన్ని 148 మీటర్లకు తగ్గించాము. సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు కావచ్చు, వ్యాప్కోస్కు అక్కడ మేడిగడ్డకు మార్చుకోవాలంటూ కూడా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే మేము మార్చామంటూ కూడా తాను చెప్పడం జరిగింది. ఏదైతే పూర్తి స్థాయిలో 1.5 గంటల పాటు కొనసాగినటువంటి విచారణ ఏదైతే ఉందో వాటన్నిటిపైన కూడా మీడియా ముఖంగా తాను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తూ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం మాత్రమే కాదు, దాని కూలేశ్వరం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆధారాలతో పూర్తిగా దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనిపించాయి. ఖచ్చితంగా రాష్ట్ర వరప్రదాయిని జీవధారగా ఉన్నటువంటి కల్పతరువుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు ఇప్పటికే నీళ్లు అందించాము. దాని ఫలాలు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు అందాయి. 23 ఏదైతే ఉన్నటువంటి ధాన్య భాండాగారంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఏదైతే మేడిగడ్డ నుంచి మొదలుకొని కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, ఏదైతే అన్నారం సుందిళ్లతో పాటు ఇప్పటికే గంధమల్ల చెరువు ఏదైతే ఉందో దానికి కూడా వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి. ఇటీవల కాలంలో దాన్ని ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా ఈ కాళేశ్వరం కమిషన్లో తాను వివరాలన్నీ కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ముందుంచేందుకు మేము ఎక్కడ కూడా భయపడము, కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతామంటూ కూడా తాను కాళేశ్వరం కమిషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో పీసీ ఘోష్ ముందు కూడా అన్ని వివరాలతో పూర్తిగా క్వశ్చన్ టు ఆన్సర్ కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. పూర్తి స్థాయిలో విచారణ కూడా సహకరిస్తామంటూనే తాను విచారణకు వెళ్లి అన్ని వివరాలు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా ఎర్రవెల్లి నివాసం కేసీఆర్లు కూడా కలిసి ఉన్నటువంటి వివరాలన్నీ విచారణలో జరిగినటువంటి వివరాలన్నీ కూడా తనకు వెల్లడించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగారు. పక్కా ప్రణాళిక ప్రకారం స్కెచ్ వేసి పోలీసులను ట్రాప్లోకి లాగారు. సుకుమా జిల్లా కుంటా సమీపంలోని డోండ్రా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డోండ్రా అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి జేసీబీకి నిప్పు పెట్టినటువంటి మావోయిస్టులు ఈ ఘటనా స్థలానికి పోలీసులు వస్తారన్నటువంటి పక్కా సమాచారం అంచనాతో మందు పాత్రలను అమర్చి పెట్టారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఏఎస్పీ ఆకాశరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే మందు పాత్ర పేల్చేటువంటి మావోయిస్టులు అక్కడి నుంచి పరారైపోయారు. దాంతో ఏఎస్పీ ఆకాశరావు అక్కడికి మృతి చెందగా ఒక సిఐ డిఎస్పీతో పాటు ఇతర పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ హుటాహుటిన కుంటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత రాయ్పూర్లోని ప్రధాన ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఏఎస్పీ ఆకాశరావు మృతి చెందారు. ఇతను మహారాష్ట్రకు చెందినటువంటి అధికారి. 2024 నుంచి సుక్మా జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళిక ప్రకారం మావోయిస్టులు దాడి చేసినట్లుగా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేఖాంతారావు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పినపాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అన్ని తహసీల్దార్ కార్యాలయ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని నినాదాలు చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి గ్రామానికి అందజేయాలని నినాదాలు చేస్తూ తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు పాల్గొన్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయ ఎదుట నిరసన తెలిపి వినతి పత్రాలను సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి సీతారామ ద్వారా నీళ్లను ఇల్లందు ప్రాంతానికి తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారెంటీలను పేద ప్రజలకు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తుందంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ నాయకులతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల్ రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఇక ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోయింది. సీజనల్ వ్యాధులకు తోడు వివిధ జబ్బులతో చికిత్స చేసుకునేందుకు వచ్చినటువంటి రోగులతో వారి బంధువులతో ఆసుపత్రి ఆవరణం అంతా కిక్కిరిసిపోయి కనిపించింది. క్యూ లైన్లు భారీగా ఉన్నాయి. అయితే ఒక పక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేయడంతో పాటు పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు సోకడంతో రోగులంతా ప్రభుత్వ ఆసుపత్రి బాట పట్టారు. ఒక్కొక్క పేషెంట్ దాదాపు 2-3 గంటల పాటు లైన్లో నిలిచవలసినటువంటి దుస్థితి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి రోగులు ప్రభుత్వం పట్టించుకోవాలని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. 3 గంటల పాటు రోగాలతో వచ్చి 3 గంటల పాటు లైన్లో ఉండడం సాధ్యపడట్లేదని, ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఉందని, ఇంతసేపు నిలబడి ఆసుపత్రులకు వెళ్తే కూడా వైద్యులు చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు, తమను దారుణంగా చూస్తున్నారంటూ కొంతమంది వృద్ధులు వాపోయారు. మందులు ఓపీ చిట్టీలు ఇచ్చేందుకు సిబ్బంది లేకపోగా ఇచ్చిన మందులు కూడా సరిగా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటువంటి సిబ్బంది లేకుండా పోయారంటే కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మెరుగైన వసతులు లేవని, ఆసుపత్రి ఆవరణం అంతా కంపు కొడుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రోగులు తెలియజేశారు. మరోపక్క ఆసుపత్రి ఆవరణంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 250 మంది పైచిలకు కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి సిబ్బంది 4 నెలలుగా జీతాలు లేక ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆసుపత్రి ప్రాంగణం అంతా ఒక పక్క పారిశుద్ధ్య లోపంతో తాండవిస్తుండగా మరోపక్క వైద్య సేవలు కూడా సరిగా అందట్లేవంటూ అక్కడికి వచ్చినటువంటి రోగులు ఆరోపిస్తున్నారు. భారీ క్యూ లైన్లలో దాదాపు 3-4 గంటల పాటు నుంచొని ఓపీ చిట్టి సంపాదించినప్పటికీ పొద్దుపోతుందని, ఆ తర్వాత డాక్టర్లు వెళ్ళిపోతున్నారంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలతో పాటు నిన్న తాజాగా విస్తరించినటువంటి మంత్రివర్గ విస్తరణలో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు లేకపోవడంతో బోధన్ నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల బహిరంగంగా విమర్శించారు. బోధన్ నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల నుంచి విశేష రాజకీయ అనుభవం ఉన్న నేతను కాదని, మొన్న పార్టీలకు వచ్చిన వారికి మంత్రి పదవులు కేటాయించడం ఏంటని సుదర్శన్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూకుమ్మడిగా వారికి పార్టీతో వచ్చినటువంటి పదవులను రాజీనామా చేసింది. రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. బోధన్ నియోజకవర్గంలో రేపటి నుంచి నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తామని బోధన్ క్యాడర్ తేల్చి చెప్పడం జరిగింది. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని కాదని, పార్టీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి నేతను విస్మరించడం ఏందని, కేవలం కాంగ్రెస్ పార్టీలో విధేయులకు సంబంధం లేకుండా మంత్రి పదవులు అప్పజెప్తున్నారని, లాయల్టీలకు సంబంధం లేదు, కేవలం లాబిస్టులకు మాత్రమే పదవులు అప్పజెప్తున్నారని ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ జయంతి నటరాజన్ జోక్యం చేసుకుని తక్షణమే మంత్రి పదవిని సుదర్శన్ రెడ్డికి అప్పజెప్పాలని, స్థానిక సంస్థల ఎన్నికల లోపల మంత్రి పదవి సుదర్శన్ రెడ్డికి కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో పాటు బోధన్ నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గ పోరుపై జిల్లాలో ఇటు బోధన్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వ్యవహార శైలిని మార్చుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు పుట్టగతలు ఉండవని తేల్చి చెప్పడం జరిగింది. మరో ప్రధాన వార్తా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలోని పలు పనులు నిలమయమయ్యాయి.
వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడం జరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ప్రధానంగా జన్మభూమి రోడ్డు నుంచి విద్యానగర్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రవాణా సదుపాయానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమయం కావడంతో అటు వృద్ధులు పిల్లలు బయటకు వెళ్లడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపరించిందని, కనీసం మున్సిపల్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని, భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రోడ్లు డ్రైనేజ్లను సక్రమంగా మరమ్మతులు చేయకపోవడం వల్ల వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వర్షాకాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జరిగింది. ఇప్పటికైనా సంబంధిత కలెక్టర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని రోడ్లు మరమ్మతు చేసి డ్రైనేజీని సక్రమంగా మంచిగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా స్పష్టంగా కనబడుతుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా 2 రోజుల పాటు వర్షాలు ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరిగాయి. బోత్ మండలం పొచ్చరలో ఆయన అంత్యక్రియలకు వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. విప్లవ గీతాలతో ఆయనకు కడసారిగా ఘనంగా నివాళులు అర్పించారు. దాదాపు 4 గంటల పాటు అడెల్లు అంతిమయాత్ర కొనసాగింది. ఈ అంత్యక్రియలలో జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో పాటు ప్రజా సంఘాలు, విప్లవ సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, విరసం నాయకులు, అలాగే అరుణోదయ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్కు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము బూటకపు ఎన్కౌంటర్లు మానుకొని మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడెల్లు కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి తరలివచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని, ఈ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో సమగ్ర విచారణ జరిపి అసలైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, లేని పక్షంలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే కార్మికులకు రావాల్సిన వేతనాలను సక్రమంగా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. గత కొన్నాళ్ళుగా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని, అలాగే వారికి రావాల్సిన వేతనాన్ని కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడం పట్ల మధ్యాహ్న కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.